ఏంటిది? ఫస్ట్ ఏంటిది? సైకలాజికల్ లెవెల్. అసలు ఏంటి సార్ సైకలాజికల్ లెవెల్ అంటే? ఇట్ డీల్స్ విత్ మైండ్ అండ్ ఫీలింగ్స్. సో హ్యూమన్ మైండ్ గురించి, హ్యూమన్ ఫీలింగ్స్ గురించి తెలియజేసే లెవెల్స్ అంటే ఏమవుతాయి? సైకలాజికల్ లెవెల్స్. తర్వాత ఆటోబయోగ్రఫికల్ లెవెల్. ఆటో అంటే సెల్ఫ్. It deals with the story of author itself. It deals with the life of author. Right. తర్వాత వచ్చి గోతిక్ నవల్స్. న్యూ టర్మ్ ఇంపార్టెంట్, జాగ్రత్త. సో గోతిక్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్ డీల్స్ విత్ గోస్ట్ అంటే దయ్యాలు. ఇట్ డీల్స్ విత్ హర్రర్. సో ఏదైనా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక నవల్ రాయగలిగితే అది ఏమవుతుందంటే గోతిక్ నవల్స్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ద వ్యాంపైర్ అని ఒక ఫేమస్ నవల్ ఉంది. మీకు హాలీవుడ్ లో వ్యాంపైర్ సినిమాలు కూడా వచ్చాయి. వ్యాంపైర్ అంటే రక్త పిశాచులు. సాయంకాలం ఏంటంటే బయలుదేరితే కొత్త బట్టలు వేసుకొని దేనికోసం? రక్తం తాగడం కోసం అవుతుంది. తర్వాత ఎపిస్టలరీ నవల్స్. ఇది కొంచెం అసలు ఎపిజల్ అంటే లెటర్. సో జీసస్ క్రైస్ట్ కి ఒక 12 మంది అపోజిల్స్ ఉండేవాడు. ఎంతమంది? 12 మంది అపోజిల్స్ ఉండేవాడు. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ ని చంపేశారో తన శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది. వాళ్ళ పేరు ఏంటది? అపోజిల్. వీళ్ళు ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం వైపు స్ప్రెడ్ అయ్యారు. వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెయింట్ పీటర్, సెయింట్ పాల్, లేకపోతే ఇలా సెయింట్ మాథ్యూ, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరికి ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలని ఏమంటారు? ఎపిసల్. ఆ లెటర్ రిటర్న్ బై ఎవరు? అపోజిల్ ఇస్ కాల్డ్ ఎపిసల్. ఈ ఉత్తరాలను బేస్ చేసుకొని, డైరీస్ ని బేస్ చేసుకొని, అదో డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని నవల్ రాస్తే అదేంటి? ఎపిసలరీ నవల్. డాక్యుమెంట్స్ కావచ్చు, వాటిని అన్నిటిని బేస్ చేసుకొని రాసే నవల్స్ ఏమవుతాయి? ఇంపార్టెంట్ పెట్టండి. ఎపిసల్ అంటే ఎవరు రాస్తారు? based on letters. Okay, based on letters. తర్వాత